నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ, నేను కవిత. విజయవాడ ఎన్ఏసీ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరై ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు చెప్పారు వైఎస్ జగన్. अस्सलाम वालेकुम। तमाम मेरे मुसलमान भाइयों को और बहनों को ये रमज़ान के महीने में सबको ईद मुबारक। అందరికీ కూడా ఇప్పుడు అస్సలాము అలైకుం. జననేత వైఎస్ జగన్ రాకతో విజయవాడ జనసంద్రమైంది. జై జగన్ నినాదాలతో బెజవాడ దద్దరిల్లింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సెల్ఫీలు, కరచాలనం చేసేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు పోటీ పడ్డారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లుగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసింది. రేపు ఏపీ ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందును బాయ్కట్ చేయాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్ని ముస్లిం సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇఫ్తార్ విందును బాయ్కట్ చేయాలని పిలుపునిచ్చారు. ముస్లిం హక్కులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలన్నారు. సవరణ బిల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, దానిపై జేపీసీని ఏర్పాటు చేయడం, అది ఆమోదం వైపునకు అడుగులు వేయడం జరుగుతోంది. ఈ బిల్లు దేశ ముస్లింల మతపరమైనటువంటి హక్కుల్లో జోక్యంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు భావిస్తోంది. రాజ్యాంగం కల్పించినటువంటి మతపరమైనటువంటి హక్కులకు ఇది వ్యతిరేకం. ప్రాథమిక హక్కులకు కూడా ఇది పూర్తిగా వ్యతిరేకం. వక్ఫ్ ద్వారా ప్రత్యేకమైనటువంటి అధికారాలు ముస్లింలకు ఉన్నాయని చెప్పి అబద్ధపు ప్రచారం చాలా ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రత్యేకించి జరుగుతోంది. ప్రతి మతం వారు కూడా ఆయా మతాలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని పరిరక్షించుకోవడం అన్ని మతాలకు సంబంధించి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఈ కుట్రను రాజ్యాంగ ప్రేమికులందరూ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పులు చేయటంలో ఏపీ సీఎం చంద్రబాబు రికార్డు సృష్టించారు. రాష్ట్ర చరిత్రలో ఎక్కువ అప్పులు చేసిన సీఎంగా చంద్రబాబు చరిత్ర సృష్టిస్తున్నారు. బడ్జెట్లో చెప్పిన దానికి మించి అప్పులు చేస్తోంది బాబు సర్కార్. ఇన్ని అప్పులు చేసినా సూపర్ 6 హామీలను అమలు చేయటం లేదు. నిన్న మంగళవారం 7.09% వడ్డీతో 4,548 కోట్ల అప్పు చేశారు చంద్రబాబు. దీంతో ఒక్క ఏడాదిలో బాబు చేసిన అప్పులు 1,50,000 కోట్లు దాటింది. బెట్టింగ్ యాప్ ఆన్లైన్ గేమ్ల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బెట్టింగ్ యాప్ ఆన్లైన్ గేములు నిరోధించడానికి ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆయన. జీవితాలను బలిగొంటున్న బెట్టింగ్ యాప్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ రమ్మీ గేమ్లను పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నిరోధించడానికి నిషేధించడానికి సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అదేవిధంగా గతంలో చేసిన చట్టంలో 2 సంవత్సరాల కంటే మించి శిక్ష కూడా లేదు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులకనే కాదు ఆడేవాళ్లను బాధితులను అడ్డగోలుగా నిర్వహిస్తున్న వాళ్ళ పట్ల శిక్షను కూడా పెంచడానికి అవసరమైన చట్టాలను కూడా సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. శిక్ష కఠినంగా ఉంటుంది అని ఎప్పుడైతే తెలుస్తుందో నేరం అనేది తగ్గుతుంది. తిరుమల క్షేత్రంలో మరొక ఘోర అపచారం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమలలో ఎన్నడూ లేని విధంగా పాప వినాశనం డ్యాంలో బోటింగ్ జరిగిందని, తిరుమల పవిత్రతను కాపాడుతానని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు చేస్తున్నది ఏంటి అని నిలదీశారు. సనాతన ధర్మం కాపాడుతా అని చెప్పిన పవనానంద స్వామి ఎక్కడా అని నిలదీశారు. డ్యాంలో తిరుమల చరిత్రలోనే మొదటిసారిగా బోటింగ్ జరిగింది. దానికి సంబంధించి వార్త బగ్గుమనేసరికి ఎలా వివరణ ఇవ్వాలనో అర్థం కాకుండా అటవీ శాఖ సిబ్బంది ట్రైల్ రన్ జరుగుతున్నది అని చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ మద్దతు పత్రికలే చాలా స్పష్టంగా రాసినాయి. వివేక్ అనే ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి డ్యాంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక సమాచారం అందింది కనుక తనిఖీల కోసమని బోటులు వాడినాము అని ఆయన ప్రకటన అమాయకంగా ఒకటి వదిలినాడు. ఏపీలో ప్రజలకు సమాన హక్కులు స్వేచ్ఛ లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు మాజీ మంత్రి సాకే శైలజనాథ్. కూటమి ప్రభుత్వం విమర్శలను తట్టుకోలేకపోతోందని, వైఎస్ఆర్సీపీ శ్రేణులపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏం మాట్లాడినా అది ప్రభుత్వ ఉత్తర్వులాగే ఫీల్ అవుతారేమో. నేను పొలిటికల్ గవర్నెన్స్ చేస్తాను, వైసీపీ వాళ్ళకి ఎటువంటిది అందడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను అనే దాని నుంచి మీరేమైనా ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారా? ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శ, ఆత్మ విమర్శ అనేది ప్రధానంగా ఉంటాయి. ఊరికే మీరు చెప్పిందంతా అమలు చేయడానికి ఈ వ్యవస్థ అవసరం లేదు. కానీ భారత రాజ్యాంగం ఈ దేశంలో ప్రజల కోసం సంపూర్ణమైన స్వేచ్ఛ హక్కులు కలిగి ఉన్న రాజ్యంలో ఉండాలనే స్ఫూర్తితోనే పనిచేస్తున్న విషయాన్ని గమనించమని కోరుతా ఉన్నా మిమ్మల్ని. రోజు రోజుకు మిర్చి ధరలు పడిపోతున్నాయి. ధర పడిపోవడంతో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు మార్కెట్ యార్డుకు భారీ స్థాయిలో మిర్చి తరలి వస్తోంది. గిట్టుబాటు ధర కల్పించాలంటూ మిర్చి రైతులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నెల రోజుల క్రితం మిర్చికి గిట్టుబాటు ధర కల్పిస్తామంటూ చంద్రబాబుతో పాటు ఎంపీలు హైడ్రామా చేశారు. కానీ పైసా కూడా మిర్చి ధర పెరగలేదు. మద్దతు ధర విషయంలో కూటమి ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని మిర్చి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద రోడ్డు ప్రమాదంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి చెందారు. అయితే ప్రవీణ్ కుమార్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ క్రైస్తవ సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాలని, అన్ని కోణాల్లో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి పోస్టు మార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు డాక్టర్లు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత బాధాకరమన్నారు ఆయన. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రవీణ్ మృతిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ హత్యపై సీఎం చంద్రబాబు, పవన్ ఎందుకు స్పందించడం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అడిగారు. సనాతన వ్యవహారం మొదలైన తర్వాతే ఈ రకమైన సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇది కేవలం కుట్రపూరితమని నేను సుప్రీంకోర్టు వరకు వెళ్తాను, ఏపీ హైకోర్టులో ఫైల్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక మనవి, దేవుడు క్షమించడు. ఇది కానీ అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారు, లక్షల కోట్ల సంవత్సరాలు నరకం మీకు తప్పదు. దేవుడి గురించి మీకు తెలుసు కదా. రెచ్చగొట్టే ప్రసంగాలకి మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారు? సనాతన పేరుతో ఎందుకు రెచ్చగొట్టడం? ఆ తర్వాతే ఇది జరిగింది. అర్థం చేసుకోండి. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తా, 72 అవర్స్ తర్వాత ఏం చేస్తానో మీరే చూస్తారు.
కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ జనసేన కార్యకర్తలు కొట్లాడుకున్నారు. జనసేన ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ పై వర్మ అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చందుర్తిలో ఆర్ఓ ప్లాంట్ ఆవిష్కరణకు వెళ్లారు మరెడ్డి శ్రీనివాస్. టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను పిలవకపోవడంపై టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన కార్యకర్తలు పరస్పరం తోసుకున్నారు. కార్యక్రమం మధ్యలోనే జనసేన ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ వెళ్లిపోయారు. వర్మ చెప్తేనే పవన్ కు ఓటు వేశామని టీడీపీ కార్యకర్తలు చెప్పారు. వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి కొన్ని పత్రికలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని పిఏ కృష్ణారెడ్డి అన్నారు. కావాలనే వివేక కేసును కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసులో తనను తప్పుడు సాక్ష్యం చెప్పమని వివేక కూతురు సునీతారెడ్డి గతంలో బెదిరించిందని తెలిపారు. చెప్పినట్టు సహకరించాలా, లేకపోతే నువ్వు ఇబ్బంది పడతావు, మళ్ళీ మేము సేవ్ చేయలేము. ఈరోజే ఢిల్లీలో శాస్త్రి తయారు చేస్తున్నారు. మీరు ఏం లాస్ చేసినా నేను ఉన్నట్టు చెప్తాను, అంతేగాని మీరు లేని చెప్పాలంటే నా వల్ల నేను చెప్పలేనట్లా, నా వల్ల కాదని చెప్పిన. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి నా మీద ఫైర్ అయినారు. సునీత మరీ 2 months ఫైర్ అయింది నా మీద. అయితే నేను కూడా అట్లే మాట్లాడినా, నీ ఇష్టం వచ్చి మాట్లాడితే ఏం వెండే పరిస్థితి ఏం కాదని చెప్తే ఆ టైంలో సునీత ఏమంటుంది, రాజశేఖర్ని కృష్ణారెడ్డి ఈ కేసులో మనం సహకరించకపోతే నువ్వు జైలు పోతావు రాజశేఖర్ అని అనింది. ఆ రోజు నుంచి నాకు వాళ్ళిద్దరి మీద నాకు అనుమానం, వీళ్ళ పాత్ర ఏదైనా ఉందో సార్ మీద అని చెప్పేసి. లేకపోతే ఎందుకనాలా ఆ విషయం ఆ మాట, ఈ పొద్దు పేపర్లో ఏం రాసినారు, దీనికి సాక్ష్యాలే లేవు, మేము డ్రైవర్ని పెట్టి పంపలేదు, సీసీ ఫుటేజ్లే లేవు, మేము కలిసనే లేదు సునీత రాజశేఖర్ అని. లొకేషన్ తీయండి తెలుస్తుంది మీకు ధైర్యం ఉంటే కనుక. శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టీడీపీ నేతల ఆదేశాలను పాటిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని కటారుపల్లి ఎంపీటీసీ గంగోజమ్మ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ ఎంపీపీగా గంగోజమ్మ ఉన్నారు. అయినప్పటికీ కదిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మక్బుల్, మాజీ ఎమ్మెల్యే అతార్ చంద్ బాషా సహా 6గురిపై కిడ్నాప్ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటిదాకా 2 కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. కూటమి సర్కార్ అండతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నిండా ముంచుతున్నారు. ప్రతిపాడుకు చెందిన బొడ్డు రమేష్ కుమార్ కు ఉద్యోగం ఆశ చూపి 4.5 లక్షలను కాజేశారు టీడీపీ నేత గొంప రామకృష్ణ దంపతులు. ఉద్యోగం ఇప్పించాలని అడిగితే ఏదో ఒక సాకు చెప్తూ తప్పించుకు తిరగటంతో తీసుకున్న డబ్బుని ఇవ్వమని అడగటంతో దౌర్జన్యానికి దిగుతున్నారని బాధితులు వాపోతున్నారు. దీంతో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కు ఫిర్యాదు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పరిటాల వర్గీయులు రెచ్చిపోయారు. రామగిరిలో పరిటాల సునీత వర్గీయులు దాదాగిరి చేశారు. ఎంపీటీసీలకు విప్ జారీ చేసేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలపై దాడికి దిగారు. ఎంపీడీఓ ఆఫీసులోనే పరిటాల వర్గీయులు అరాచకానికి పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతల వాహనాలు ధ్వంసం చేశారు. పరిటాల వర్గీయులు దాడులు చేస్తున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. రామగిరి మండలంలో 10 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 8, టీడీపీకి 1 స్థానం గెలుపొందింది. బలం లేకపోయినా దాడులు, దౌర్జన్యాలతో ఎంపీపీ పదవి కొట్టేయాలని టీడీపీ కుట్రలు చేస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ వైఎస్ఆర్సీపీ నేతలను పరామర్శించేందుకు వెళుతున్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని సోమందేపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో తోపుదుర్తి వాగ్వివాదానికి దిగారు. ఎంపీటీసీల బలం లేకపోయినా దొడ్డిదారిన ఎంపీపీ స్థానాన్ని సొంతం చేసుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీతకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, అందుకే గూండాలతో వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేక దానివల్ల పోతా ఉండే గౌరవాన్ని కాపాడుకునే చేతగాక వైసీపీ నాయకుల మీద దాడులు, ప్రజాస్వామ్యాన్ని చేతుల్లోకి తీసుకోవడం, ప్రజాస్వామ్యాన్ని చేతుల్లోకి తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం. ఇది తెలుగుదేశం పార్టీ కుసంస్కారానికి నిదర్శనం. అడ్డదారిలో ఎంపీపీ ఎన్నికలో గెలిచేందుకే టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు పాల్పడటం తగదన్నారు. ఇప్పటికైనా పరిటాల సునీత తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. సోమాదేపల్లిలో ఈరోజు ప్రకాష్ రెడ్డి అన్నని అరెస్ట్ చేయడము
ఈరోజు సవితమ్మ మళ్ళా సునీతమ్మ ఇద్దరు కుట్రలో భాగంగా చేసిండేది ఇది కరెక్ట్ కాదు. సవిత గారు ఒక మంత్రిగా ఉంటూ మీరు ప్రజలకి ఏం మెసేజ్ చెప్పాలా అనుకుంటున్నారు ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే సూపర్ 6 హామీలు మీరు 0 అయిపోయినారు, 0 అయిపోయినారు. ఈరోజు కేవలం మేము మళ్ళా ఎంపీపీగా కూర్చుంటామనే ఒక బాధతో మీరు ఈరోజు ప్రకాష్ రెడ్డి గారి అనుచరులు ఎవరైతే కారులో వెళ్తున్నారో కేవలం పాంప్లెట్స్ ఉన్న కారులో మీరు మళ్ళా కార్ పైన దాడులు చేసి దాంట్లో కత్తులు అవి ఇవి పెట్టి ఆర్మ్స్ అని పెట్టి ఒక కేసు కింద బుక్ చేసి ప్రకాష్ రెడ్డి గారి పైన ఒక కేసు పెట్టి లోపల పెడితే మీరు ఏదో ఎంపీపీ గెలుచుకుంటారనే ఒక దురుద్దేశంతో మీరు ఉన్నారు. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు బరితెగించారు. రేపు అచ్చంపేట మండల ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఎంపీటీసీలను టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. అచ్చంపేట మండలంలో మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 16 చోట్ల వైఎస్ఆర్సీపీ ఒక్క స్థానంలో టీడీపీ గెలుపొందింది. ఎంపీపీ మారటంతో రేపు ఎంపీపీ పదవికి ఎన్నిక జరగనుంది. బలం లేకపోయినా టీడీపీ నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. ఎంపీటీసీలను బెదిరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 9 మంది ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారని అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీని ముట్టడించారు సిపిఎం నేతలు. గేట్లు దూకి లోపలికి వెళ్లారు సిపిఎం నేతలు. పేదల భూములను ఆక్రమించింది ఫిల్మ్ సిటీ యాజమాన్యం. లబ్ధిదారులతో కలిసి ఆక్రమిత స్థానంలో సిపిఎం నిరసన చేపట్టింది. పోలీసులకు సిపిఎం నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పలువురు సిపిఎం నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. తోపులాటలో స్పృహ తప్పి పడిపోయింది ఒక మహిళ. పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి 18 ఏండ్లు గడుస్తూ ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఇండ్లు కట్టుకోనివ్వటం లేదని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. పట్టా ఉన్నా కూడా మన స్థలంలోకి మనం రానియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది అన్యాయం. చాలా 18 సంవత్సరాలుగా అడ్డుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వ అధికారులను గేట్లను వెంటనే మొత్తం తొలగించాలా, ఓపెన్ చేయాలా. రెండవది, ఆ రోడ్డు మొత్తం ఆక్రమించినటువంటి రోడ్డు, అది ప్రజల రోడ్డు, ప్రజలు ఉపయోగించుకునేటట్టుగా చేయాలా. లేకపోతే రామోజీరావుకు సంబంధించినటువంటి సంస్థ మీద ఆ రోడ్డు ఆక్రమించినటువంటి దాని మీద కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారు. సర్టిఫికెట్లు ఏమో పేదల దగ్గర ఉన్నాయి, భూములేమో ప్లాట్లేమో రామోజీరావు కాంపౌండ్ లోపల ఉంది. ప్రజలు వాళ్ళ ప్లాట్లకు వాళ్ళు వస్తుంటే గతంలో మాదిరిగానే పోలీసు వాళ్ళని పెట్టి నిరోధించి అరెస్ట్ చేసి కేసులు పెట్టారు గతంలో. ఇప్పుడు కూడా మళ్ళా పోలీసు వాళ్ళను ఉసిగొల్పి మా పేదోళ్ళకి ఇచ్చినటువంటి సర్టిఫికెట్ల భూముల మీదకి రాకుండా నిరోధిస్తారు. ఇది ప్రజల సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి పేదల భూమి. ఇది రామోజీరావు అయ్య జాగీర్ కాదు. రామోజీరావు కంపౌండ్ లోపల ఉన్నంత మాత్రాన ఇది 203/189 సర్వే నెంబరు. ఇది ప్రభుత్వ భూమి. పేదలకు సర్టిఫికెట్లు ఇచ్చారు. విశాఖలో ఆక్సిజన్ టవర్స్ కి ఆన్లైన్ డెలివరీలు బంద్ చేశారు స్విగ్గీ డెలివరీ బాయ్స్. 6 నెలల పాటు డెలివరీలు నిలిపివేసినట్లు ప్రకటించారు. కస్టమర్స్ మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్సిజన్ టవర్స్ అపార్ట్మెంట్లో తరచూ ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయని డెలివరీ బాయ్స్ వాపోతున్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో పూజారికి జీవిత ఖైదును విధించింది. అప్సరను పెళ్లి చేసుకుంటానని పూజారి హతమార్చాడు. అప్సరను చంపి మ్యాన్ హోల్లో పూడ్చిపెట్టాడు. ఈ కేసును విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు పూజారి సాయికి జీవిత ఖైదును విధించింది. సాక్ష్యాలు మార్చినందుకు మరో 7 ఏళ్లు అదనపు జైలు శిక్షను విధించింది కోర్టు. భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. రామాలయ పరిసర ప్రాంతంలోని సూపర్ బజార్ సెంటర్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనం కుప్పకూరింది. ఇప్పటికే చాలా మంది ఈ భవనంపై ఫిర్యాదు చేశారు. ఐటీడీపీఓ రాహుల్ ఈ భవనాన్ని కూల్చివేయమని పంచాయతీ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ప్రాజెక్టు అధికారి ఆదేశాలను నిర్లక్ష్యం చేయడంతోనే ఈ ప్రమాదం జరిగి పలువురు మరణానికి కారణమైందని స్థానికులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరలో అపశృతి చోటు చేసుకుంది. హెలికాప్టర్ ద్వారా పూలు చల్లారు టీడీపీ నేత ఆర్విటి బాబు, కమెడియన్ సప్తగిరి. హెలికాప్టర్ కిందికి రావడంతో ఆ గాలికి షామయానాలు కూలిపోయాయి. పెద్ద ఎత్తున దుమ్ము ధూళి లేచి భక్తులు ఇబ్బందులు పడ్డారు.
టీడీపీ నేత కమెడియన్ సప్తగిరి అత్యుత్సాహంతో భక్తులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఉగాది మహోత్సవాలకు శ్రీశైలం మహాక్షేత్రం ముస్తాబైంది. తమ ఆడపడుచు భ్రమరాంబ అమ్మవారికి సారె సమర్పించేందుకు లక్షలాది మంది కన్నడ భక్తులు పాదయాత్రగా శ్రీశైలం క్షేత్రానికి తరలివస్తున్నారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా కర్ణాటక నుంచి వచ్చే భక్తులు 5 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల కోసం సుమారు 10 లక్షల మంది భక్తులు శ్రీశైలం చేరుకునే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. జాతీయ వార్తల్లోకి వెళదాం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై తీవ్ర స్థాయిలో విమర్శలను గుప్పించారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. తనకు మాట్లాడే అవకాశమే ఇవ్వటం లేదని ఆరోపించారు. ఏం జరుగుతుందో తెలియటం లేదని, మాట్లాడేందుకు అనుమతి కోరినా ఇవ్వటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సభా కార్యకలాపాలను నిర్వహించడానికి ఇది సరైన మార్గం కాదన్నారు రాహుల్ గాంధీ. सदन की उच्च परंपराओं मापदंडों के अनुरूप नहीं है. इस सदन में पिता पुत्री माँ बेटी पति पत्नी सदस्य रहें. ऑपोजिशन को एक कन्वेंशन है कि बोलने दिया जाता है. जब भी मैं खड़ा होता हूँ मुझे बोलने नहीं दिया जाता. तो पता नहीं मतलब ये किस प्रकार से हाउस चल रहा है. जो हम कहना चाहते हैं हमें कहने नहीं देते. और हम उस दिन प्रधानमंत्री जी ने कुंभ मेला के बारे में बोला. मैं अपनी बात जोड़ना चाहता था. मैं कहना चाहता था हाँ बहुत अच्छा है कि कुंभ मेला हुआ. और मैं बेरोजगारी के बारे में भी कुछ कहना चाहता था. नहीं बोलने दिया. अब पता नहीं मतलब स्पीकर की क्या थिंकिंग है, क्या अप्रोच है. बट सच्चाई ये है हमें नहीं बोलने दिया. तो ये बिल्कुल नॉन डेमोक्रेटिक स्टाइल से चलाया जा रहा है. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చింది ప్రతిపక్ష కాంగ్రెస్. పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు రూల్ 188 కింద రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు నోటీసులు అందజేశారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్. సోనియా గాంధీ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ ఆమె మర్యాదకు భంగం వాటిల్లేలా తప్పుడు ఉద్దేశాలు ఆపాదించేలా అమిత్ షా మాట్లాడారని ఆరోపించారు. విపత్తుల నిర్వహణ బిల్లు 2024పై చర్చకు నిన్న రాజ్యసభలో సమాధానం ఇచ్చిన అమిత్ షా సోనియా గాంధీని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. యూపీఏ హయాంలో పీఎం రిలీఫ్ ఫండ్ను కాంగ్రెస్ అధ్యక్షులే నిర్వహించేవారని, దేశాన్ని ఒక కుటుంబమే కంట్రోల్ చేసేదని ఆక్షేపించారు. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ రాష్ట్ర పరిధిలో అంశాలని, వీటిపై రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రాలకు రాజ్యాంగ నైతిక చట్టబద్ధమైన అధికారాన్ని ఇచ్చిందని తెలిపింది. గేమింగ్, బెట్టింగ్ యాప్స్ కట్టడికే కేంద్రం కూడా చర్యలు తీసుకుంటుందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. లోక్సభ క్వశ్చన్ అవర్లో డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు. సమాజానికి పెను ముప్పుగా మారిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్పై తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి. సైబర్ క్రైమ్ విభాగంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కోరారు. లోక్సభ 0 అవర్లో బెట్టింగ్ యాప్స్ అంశాన్ని లేవనెత్తారు ఎంపీ గురుమూర్తి. ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్కు ప్రచారాలు చేయకుండా నియంత్రించాల్సిన అవసరం ఉందని తెలిపారు. Betting application are built completely in black box, madam. But we see many influencers and celebrities also promoting these apps, madam, which needs to be regulated. I urge the government immediately bring regulations to close these loopholes and take immediate action the betting apps and ensure they don't relaunch under new names, madam. A dedicated task force should be established under the cybercrime department to eliminate such platforms, and nationwide campaigns should educate people about danger of online betting, madam. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ స్ఫూర్తితో అగ్రరాజ్యం ఎన్నికల ప్రక్రియలో భారీ సంస్కరణలకు తెరతీశారు. ఇక నుంచి ఓటు నమోదు కోసం పౌరసత్వం రుజువు చూపించడం తప్పనిసరి చేశారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ఆయన సంతకం చేశారు. భారత్, బ్రెజిల్ లాంటి దేశాలు ఓటరు గుర్తింపును బయోమెట్రిక్ డేటాబేస్తో అనుసంధానం చేస్తుంటే అమెరికా మాత్రం సెల్ఫ్ డిక్లరేషన్ పైనే ఆధారపడుతోందని ట్రంప్ పేర్కొన్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై ఓటర్లు తప్పనిసరిగా తమ అమెరికా పౌరసత్వాన్ని గుర్తింపుగా చూపించాల్సి ఉంటుంది. అంటే యుఎస్ పాస్పోర్ట్ లేదా జనన ధృవీకరణ పత్రాన్ని రుజువుగా చూపించాలి. ఎన్నికల సమయంలో అమెరికా పౌరులు కానీ వ్యక్తులు విరాళాలు ఇవ్వకుండా నిషేధం విధిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో పేర్కొన్నారు. ఎన్నికల రోజు నాటికి వచ్చే మెయిల్ ఓట్లను మాత్రమే లెక్కించాలని నిబంధన విధించారు. 7 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. సెన్సెక్స్ 728 పాయింట్లకు పైగా నష్టంతో 77,288 వద్ద ముగిసింది. నిఫ్టీ 181 పాయింట్లకు పైగా నష్టంతో 23,486 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకపు విలువ 85.69గా ఉంది. జొమాటో, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, టెక్ మహీంద్రా షేర్స్ నష్టాల్లో ముగిశాయి. పసిడి ప్రియులకు షాక్. ఇవాళ బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 100 రూపాయలు పెరిగి 81,950కి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 110 పెరిగి 89,400కు చేరింది. అటు 3 రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధరలు కూడా ఇవాళ పెరిగాయి. హైదరాబాద్లో కేజీ వెండి ధర 1,11,000గా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఐపీఎల్లో రాజస్థాన్, కోల్కతాల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ 20 ఓవర్లలో 151 పరుగులు చేసింది. కోల్కతా టార్గెట్ 152 పరుగులు. రాజస్థాన్ బ్యాటర్లలో జురెల్ 33, జైస్వాల్ 29 పరుగులు చేశారు. కోల్కతా బౌలర్లలో వైభవ్, హర్షిత్, మొయిన్, వరుణ్ చక్రవర్తికి తలో 2 వికెట్లు దక్కాయి. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.